హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో భాగంగా తెలంగాణ హిస్టరీకి సంబంధించిన కొన్ని బిట్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. అందులో భాగంగా మొదటి ప్రశ్న, ఇబ్రహీం కులీ కుతుబ్ షా బిరుదు ఏమిటి? ఇబ్రహీం కులీ కుతుబ్ షా యొక్క బిరుదు ఏమిటి? ఆన్సర్ మల్కిబా రాముడు. నెక్స్ట్ వన్, తన అన్న జంషీద్తో ప్రాణభయం కారణంగా అలియా రామరాయల దగ్గర ఎన్ని సంవత్సరాలు ఇబ్రహీం కులీ కుతుబ్ షా గడిపాడు? తన అన్న జంషీద్ కులీ కుతుబ్ షాతో ప్రాణభయం కారణంగా అలియా రామరాయల దగ్గర ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఎన్ని సంవత్సరాలు గడిపాడు? ఆన్సర్ 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు. నెక్స్ట్ వన్, ఇబ్రహీం కులీ కుతుబ్ షాను శివుడితో పోల్చిన కవి ఎవరు? ఇబ్రహీం కులీ కుతుబ్ షాను శివుడితో పోల్చిన కవి ఎవరు? ఆన్సర్ కందుకూరి రుద్రకవి. నెక్స్ట్ వన్, మహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క మంత్రి పేరు ఏమిటి? మహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క మంత్రి పేరు ఏమిటి? పిఏ అన్నట్టు ఫ్రెండ్స్. ఆన్సర్ మీర్ మోమిన్ అస్త్రాబాది. నెక్స్ట్ వన్, హైదరాబాదులో మెడిసిన్ డిగ్రీ పూర్తి చేసిన మొట్టమొదటి మహిళ ఎవరు? హైదరాబాదులో మెడిసిన్ డిగ్రీ పూర్తి చేసిన మొట్టమొదటి మహిళ ఎవరు? ఆన్సర్ ఎడిత్ బోర్డ్మన్. నెక్స్ట్ వన్, ఇక్ష్వాకుల కాలం నాటి అతి ముఖ్యమైన శిల్పం పేరు ఏమిటి? ఇక్ష్వాకుల కాలం నాటి అతి ముఖ్యమైన శిల్పం పేరు ఏమిటి? ఆన్సర్ మాంధాత శిల్పం. ఈ శిల్పంను జగ్గయ్యపేటలో కనుగొన్నారు ఫ్రెండ్స్. జగ్గయ్యపేట పార్ట్ ఆఫ్ ఆంధ్ర. నెక్స్ట్ వన్, రావి నారాయణ రెడ్డి గారు ఏ సంవత్సరాలలో ఆంధ్ర మహాసభలకు అధ్యక్షత వహించారు? రావి నారాయణ రెడ్డి గారు ఏ సంవత్సరాలలో ఆంధ్ర మహాసభలకు అధ్యక్షత వహించారు? ఆన్సర్ 1941, 1944. 1941లో చిలుకూరు, 1944లో భువనగిరి. నెక్స్ట్ వన్, తెలంగాణలోనే అత్యంత ఎత్తైన వినాయక విగ్రహం ఎక్కడ ప్రతిష్ఠింపబడుతుంది? తెలంగాణలోనే అత్యంత ఎత్తైన వినాయక విగ్రహం ఎక్కడ ప్రతిష్ఠింపబడుతుంది? ఆన్సర్ ఖైరతాబాద్. నెక్స్ట్ వన్, వినాయకుడి వాహనమైన మూషికం అనే ఎలుక పేరు ఏమిటి? వినాయకుడి వాహనమైన మూషికం అనే ఎలుక పేరు ఏమిటి? ఆన్సర్ అనింద్యుడు. నెక్స్ట్ వన్, బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందే మాతర ఉద్యమం లేదా స్వదేశీ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమయ్యింది? బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందే మాతర ఉద్యమం లేదా స్వదేశీ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమయ్యింది? ఆన్సర్ 1905 అక్టోబర్ 16. 1905 అక్టోబర్ 16. నెక్స్ట్ వన్, నిజాం అలీ ఏ సంవత్సరంలో బ్రిటిష్ వారి యొక్క సైన్య సహకార ఒప్పందంపై సంతకం చేశాడు? నిజాం అలీ ఏ సంవత్సరంలో బ్రిటిష్ వారి యొక్క సైన్య సహకార ఒప్పందంపై సంతకం చేశాడు? ఆన్సర్ 1798. 1798. నెక్స్ట్ వన్, మూడవ నిజాం అయినటువంటి సికిందర్ జా తన పేరు మీదనే సికింద్రాబాద్ అనే నగరాన్ని ఏ సంవత్సరంలో నిర్మించాడు? మూడవ నిజాం సికిందర్ జా తన పేరు మీదనే సికింద్రాబాద్ అనే నగరాన్ని ఏ సంవత్సరంలో నిర్మించాడు? ఆన్సర్ 1806. 1806. సికిందర్ జా మూడవ నిజాం అండి. నెక్స్ట్ వన్, ఆంధ్రులు తెలంగాణ వారిని నిరాదరణకు గురి చేస్తే వారికి వేరుపడే హక్కు ఖచ్చితంగా ఉంది అని 1956 నవంబర్ 1న ఈ వ్యాఖ్య చేసిన వ్యక్తి ఎవరు? ఆంధ్రులు తెలంగాణ వారిని నిరాదరణకు గురి చేస్తే వారికి వేరుపడే హక్కు ఖచ్చితంగా ఉంది అని 1956 నవంబర్ 1న వ్యాఖ్యానించారు. అది ఎవరు? ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ వన్, జనధర్మ పత్రిక యజమాని మరియు సంపాదకులు ఎవరు?
జనధర్మ పత్రిక యొక్క యజమాని మరియు సంపాదకులు ఎవరు? ఆన్సర్ శ్రీ మాడభూషి శ్రీనివాసాచార్య. శ్రీ మాడభూషి శ్రీనివాసాచార్య గారు జనధర్మ పత్రిక యొక్క యజమాని మరియు సంపాదకులు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఉధృతంగా నడిచిన 1969 ఉద్యమం నవంబర్ 27వ తారీఖున ముగింపు పలకడానికి కారణం ఎవరు? 1969 ఉద్యమం నవంబర్ 27వ తారీఖున 1969 నవంబర్ 27న ఉద్యమం అనేది ముగింపు అయింది ఫ్రెండ్స్. దానికి కారణం ఎవరు? ఆన్సర్ మర్రి చెన్నారెడ్డి. నెక్స్ట్ వన్, కొండా లక్ష్మణ్ బాపూజీ గారు 1969వ సంవత్సరంలో ఎన్ని రోజులు దీక్ష పూనారు? 1969లో కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఎన్ని రోజులు దీక్ష పూనారు? ఆన్సర్ 11 రోజులు. 1961 నవంబర్ 1 నుంచి నవంబర్ 11 వరకు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు నిరాహార దీక్ష చేస్తారు ఫ్రెండ్స్. నవంబర్ 12న నిరాహార దీక్ష విరమిస్తారు. నెక్స్ట్ వన్, జేఎన్ చౌదరి ప్రభుత్వం చేసిన దురాగతాలపై జవహర్లాల్ నెహ్రూ సుందర్లాల్ కమిటీని ఏ సంవత్సరంలో నియమించాడు? జేఎన్ చౌదరి ప్రభుత్వం చేసిన దురాగతాలపై జవహర్లాల్ నెహ్రూ సుందర్లాల్ కమిటీని ఏ సంవత్సరంలో నియమించాడు? ఆన్సర్ 1949 అక్టోబర్. 1949 అక్టోబర్లో సుందర్లాల్ కమిటీని నియమించడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఆపరేషన్ పోలో గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ జేఎన్ చౌదరి. నెక్స్ట్ వన్, హైదరాబాద్ తుఫాన్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ రమేష్ థాపర్. నెక్స్ట్ వన్, నిజాం సమాధి పేరు ఏమిటి? ఆన్సర్ జుదీ మసీద్. నెక్స్ట్ వన్, క్విట్ ఇండియా ఉద్యమాన్ని వరంగల్లో నడిపినది ఎవరు? ఆన్సర్ ఎస్ఎస్ రాజలింగం. ఎస్ఎస్ రాజమౌళి కాదు ఫ్రెండ్స్, ఎస్ఎస్ రాజలింగం. ఫ్రెండ్స్, ప్లీజ్ డూ లైక్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. Don't forget subscribe and like friends. Thank you friends. Thanks a lot.